భీమవరం ఎమ్మెల్యే రౌడీయిజం చేస్తున్నారు అన్న పవన్ కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. రౌడీలా పవనే మాట్లాడుతున్నారని, ఆయన మానసిక స్థితి ఏంటో అర్థం కావట్లేదన్నారు గ్రంథి. గ్రంథి శ్రీనివాస్ కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు. ప్రపంచంలోని కుబేర్లంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో, కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది, ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యతను. దానికి రౌడిజం పోవాలి అక్కడి నుంచి. బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబం, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తే కాదా? ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గ్రంథి శ్రీని పోవాలి. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. కిందటి నెల 21వ తారీఖుని భీమవరం వచ్చాడు ఆయన. గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు అని మాట్లాడాడు. నెల రోజులు కూడా పూర్తి కాల. అరే నిన్న హైదరాబాద్లో చూస్తే అతను గోండా అని, నా రౌడీజం చూసి పారిపోయారు అని చెప్పి చెప్పడం కూడా భీమవరం ప్రజలందరికీ ఆశ్చర్యం. నాకు ముందు అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థమవుతలే. చెప్పు చూసి చూపించడం, అలా రోడ్డు మీద తరిమి కొడతామని చెప్పడం. అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది. జనసేన పార్టీ కార్యాలయానికి భీమవరంలో స్థలం ఇవ్వకుండా అడ్డుకున్నారని పవన్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకి భయపడే ఎవరు ముందుకు రావలేదు అనడంపై ఫైర్ అయ్యారు గ్రంథి శ్రీనివాస్. పవన్ కి స్థలం కావాలంటే తన భూమి నుంచి ఇచ్చేవాడినని చెప్పారు. ఇన్ని సంవత్సరాలుగా ఉండటానికి ఒక నివాసం అడిగాను భీమవరంలో. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, ఈ ఆఫీసు ఎలా మనం ఇక్కడ కూర్చొని చేసుకుంటున్నామో భీమవరం జనసేన పార్టీ ఆఫీసు ప్రారంభిస్తాం. ఇంతకాలం ఏం చేయట్లేదంటే ఇప్పటి నుంచి అడుగుతున్నాను, ఓడిపోయిన రోజు నుంచి అడుగుతున్నాను. చాలామంది ఇస్తామని వచ్చినా కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే దౌర్జన్యం వల్ల, భయాల వల్ల సంతకాల దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నాకే స్థానం ఇవ్వడానికి ఇంత భయపడుతున్నారంటే ఏ స్థాయిలో గుండాయిజం, రౌడిజం ఉందని. చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, మీ అంతా చూస్తాను అయ్యి అని చెప్పి ఆయన దగ్గర ఆయన స్క్రిప్ట్ రాసిస్తూ ఉంటే మీరు మాట్లాడితే మీకు సొంత అభిప్రాయాలు కానీ, సొంత ఆలోచనలు కానీ, అలాగే ప్రజల యొక్క మనోభావాలు కానీ ఇవన్నీ మీకేం పట్టవా? అరే నీకు ఇల్లు కొనుక్కుంటానికి వస్తే నేను అడ్డుకున్నానని చెప్తున్నావు, రా నేను ఇస్తాను. నాకున్న భీమవరంలో ఉన్న 9 ఎకరాల్లో నీకు ఎకరం కావాలా, 2 ఎకరాలు కావాలా, నేను ఇస్తాను స్వయంగా. దాన్ని వచ్చాడు. భీమవరంలో ఈసారి గెలిచి తీరాల్సిందే అన్నారు పవన్. తాను ఏపీ ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తానన్నారు ఆయన. పవన్ నిజస్వరూపం తెలిసిన రోజు ఆయనతో ఎవ్వరూ ఉండరన్నారు. చంద్రబాబు మోచేతి నీళ్లు పవన్ తాగుతున్నారంటూ విమర్శించారు. భీమవరం మన రాబోతున్న ఎన్నికల్లో, ఇంకో నెలన్నర రాబోతున్న ఎన్నికల్లో జనసేన దాన్ని కొట్టి తీరాలి. మనకి ఇది ఎన్ని కోట్లు పంచనివ్వండి, 100 కోట్లు పంచనివ్వండి, మనం కొట్టి తీరాల్సిన సీట్. ఇది మీరు ప్రెస్టేజ్గా తీసుకోండి. నేను మన భీమవరం నియోజకవర్గంలో చంద్రబాబు గారితో అందరితో మాట్లాడుతూ ఒకటే చెప్పాను, నేను రాష్ట్ర శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తిని తప్ప నా నియోజకవర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించలే. అంటే నేను నిజంగా అంత వ్యూహమే ఉండుంటే, నాకు వ్యూహం అంతా దేశం మీద ఉంటుంది, లేదంటే రాష్ట్రం మీద ఉంటుంది, కానీ నా గెలుపు మీద ఎప్పుడు లేదు. ముఖ్యంగా చూసుకుంటే జేడి లక్ష్మీనారాయణ గారు, ఇంకా అనేక మంది మిమ్మల్ని దగ్గరగా క్లోజ్గా మీతో ప్రయాణం చేసిన వాళ్ళందరూ ఇవాళ ఎందుకు దూరం అయిపోయారు? ఇప్పుడున్న జన సైనికులు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా కోరుకునేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా మీ నిజస్వరూపం తెలుసుంటే కనుక వాళ్ళు కూడా ఈ నాయకుల్లాగానే దూరంగా వెళ్ళిపోతారు. ఇప్పటికే ఏదైతే 24 సీట్లకు పరిమితం అయిపోయి చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్లు తాగుతున్నారో, మీరు ఎప్పుడైతే ఇంత దిగజారిపోయారో జన సైనికుల్లోనూ అందరిలో కూడా నిరాశ నిస్పృహలో
ఆల్రెడీ ప్రారంభమయ్యాయి. దీన్ని కవర్ చేసుకోవడానికి ఇది కాదు విధానం.